friends, I'm Dr. Fazlin Insa, gynecologist, fertility specialist, Ira Fertility Center, Clinical Head, Toli Choki and Shamshabad. So చూడండి, ఒక లేడీకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే తన ఎగ్స్ అనేవి ఎవ్రీ మంత్ విడుదల అవ్వాలి. అలానే చూసుకుంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావాలి. అండ్ తనకి నార్మల్గా చూడండి, ఒక గుడ్డు విడుదల అవుతుందా లేదా అనేది మనకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో సపోజ్ ఒక లేడీకి 28 డేస్ సైకిల్ ఉంది అనుకుందాం. సో అరౌండ్ 12th నుంచి 14th డేకి హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ ఎగ్ విడుదలయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ విడుదలయ్యే ఛాన్స్లో చూడండి, కొంచెం పొత్తి కడుపులో పెయిన్ లాగా రావడం, లేదా బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, లేదా కొంతమందికి చిన్న స్పాటింగ్ లాగా, బ్లీడింగ్ లాగా కూడా అవుతుంది ఓవ్యులేషన్ అయినప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ దట్ ద బాడీ ఈస్ గివింగ్ యూ అనమాట. సో ఇటువంటి ఏమైనా సైన్స్ కనిపించాయంటే మీ ఎగ్ ఖచ్చితంగా రిలీజ్ అవుతున్నట్టు. అండ్ అలానే చూసుకుంటే మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫాలిక్యులర్ స్టడీ అని చేస్తారు. డే 2 నుంచి డే 16 వరకు ఎగ్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది, ఎగ్ అనేది ఎంత సైజ్ పెరుగుతుంది అనేది మనకి ఖచ్చితంగా అందులో తెలుస్తుంది. సో అలా కాకుండా ఇప్పుడు చూడండి, మనం న్యాచురల్గా చూసుకోవాలి అంటే ఎల్హెచ్ కిట్ అని ఒకటి వస్తుంది. అంటే మార్కెట్లో నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ కిట్ దొరికినట్టు ఎల్హెచ్ కిట్ అని ఉంటుంది. సో ఆ ఎల్హెచ్ కిట్లో చూడండి, ఎగ్ అనేది విడుదల అయిందా లేదా అనేది కరెక్ట్గా తెలుస్తుంది. తెలిసినాక అప్పుడు డబల్ లైన్ వచ్చిందంటే ఓవ్యులేషన్ అయినట్టు. సో ఓవ్యులేషన్ అయింది అంటే ఏంటి, ఎగ్ రిలీజ్ అయింది అంటే ఇట్ ఈస్ రెడీ టు మీట్ విత్ ద స్పర్మ్. అంటే ఒక స్పర్మ్ హస్బెండ్ నుంచి వచ్చే స్పర్మ్ ఏదైతే ఉందో అది మీట్ అయ్యడానికి రెడీ ఉంది. బట్ ఈ స్పర్మ్తో కలవాలంటే మీ 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో అట్లీస్ట్ సపోజ్ లెఫ్ట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయింది, లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా చూసుకోవాలి. లేదా రైట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయింది, రైట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా చూసుకోవాలి. అలాగా మనకి ఒక హెచ్ఎస్డి అనే ప్రొసీజర్తో బోత్ ద ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఎగ్ రిలీజ్ది అండ్ తర్వాత ట్యూబ్స్. అండ్ అలానే వచ్చేస్తే ఓవరాల్ హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి, సో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే హార్మోన్స్ అన్నీ కనుక కొంచెం నార్మల్గా లేకపోతే వాటన్నిటిని ఒక బ్యాలెన్స్లో తెచ్చుకోవాలి. థైరాయిడ్ అప్గా ఉన్నా, లేదా ప్రొలాక్టిన్ అంటే మిల్క్ హార్మోన్ అంటాం అనమాట, అది కూడా ఎక్కువగా ఉన్న ఎగ్స్ అనేవి పెరుగుతుంది మనకి. సో అవన్నీ ఒక బ్యాలెన్స్కి తెచ్చుకుంటేనే ఒక హెల్దీ ఎగ్ ఆర్ హెల్దీ ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది లోపల. సో పీసీఓడిలో చూడండి, ఎల్హెచ్ అనే హార్మోన్ ఎక్కువ అయిపోతుంది. అలానే పిఓఆర్ అంటే చాలా తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళలో ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ హార్మోన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్. అండ్ అలానే చూసుకుంటే ఏఎంహెచ్ హార్మోన్ అంటే ఊసైట్ క్వాలిటీ తెలియడానికి మనకి యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది చేయించుకోవాలి. అలానే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ క్రూషియల్ ఇస్ ఎండోమెట్రియం లైనింగ్. అంటే ఎండోమెట్రియం లైనింగ్ అనేది ఎలా వస్తుంది అండ్ గర్భసంచి పొర అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఇట్స్ అ వెరీ వెరీ క్రూషియల్ స్టెప్. ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయిపోయింది, ఎగ్ స్పర్మ్తో కలిసింది, ట్యూబ్లో కలుస్తుంది అది. సో ఓపెన్ ఉందా లేదా చూసుకున్నాం. అయినాక కూడా అన్ని నార్మల్గా ఉన్నా కూడా మాకు ప్రెగ్నెన్సీ అనేది అవ్వట్లేదు అనేది మెయిన్ సిమ్టమ్ చాలా మందిది, రైట్? సో ఆ మెయిన్ సిమ్టమ్ వచ్చేసి గర్భసంచి పొర సరిగ్గా లేకపోతే వాళ్ళకి డైరెక్ట్గా ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అంటాం. అంటే సో ఆ ఫామ్ అయిన ఎంబ్రియో ఏదైతే ఉంటుందో దట్ అది వెళ్ళి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వట్లేదు అంటే గర్భసంచి పొరలో ప్రాబ్లం ఉందా, బ్లడ్ సప్లైలో ప్రాబ్లం ఉందా, అంటే రక్త సరఫరాలో ప్రాబ్లం ఉందా, లేదా లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, క్రానిక్ ఎండోమెట్రైటిస్ అని ఉంటుంది, లేదా ట్యూబర్కులోసిస్ అని ఉంటుంది. సో ఎందుకు అంటే ఇవన్నీ ఈ ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నాయంటే లోపల ఆ ఎంబ్రియో అనేది చాలా మైన్యూట్ అండి. ఇట్ ఈస్ లైక్ ఒక చిన్న ఆవగింజ అంతా ఉంటుంది. సో ఆ ఆవగింజ అంతా ఉన్న ఎంబ్రియో వెళ్ళి కొని ఒక బేబీ అయ్యి 9 months పెరగాలి అంటే ఇట్ నీడ్స్ అ హెల్దీ బెడ్. దట్ ఎంబ్రియో, ద ఎండోమెట్రియం ఇస్ కాల్డ్ ద బెడ్ ఆఫ్ ద బేబీ. సో బెడ్ గట్టిగా ఉండి, చినిగి ఉండి, డర్టీగా ఉంటే మీరైతే ఎలా పడుకోలేరో, సేమ్ వే ఎంబ్రియో అక్కడ అతకాలి అంటే ఇట్ షుడ్ బి వెరీ క్లీన్. దాని లోపల ఇన్ఫెక్షన్ ఉండకూడదు, దాని లోపల అది చాలా సాఫ్ట్ గా, ఫ్లఫీగా ఎండోమెట్రియం అనేది బాగా పెరగాలి. అండ్ అలానే చూసుకుంటే ఎండోమెట్రియం ఏదైతే ఉందో దాని బ్లడ్ సప్లై కూడా బాగా ఉండాలి వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్స్. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలంటే ఒక హిస్ట్రోస్కోపీ అనే చిన్న ప్రొసీజర్ చేసుకోవాలి. ఒక 3 years 4 years దాటింది, అప్పటికి కూడా మీకు ఇంప్లాంటేషన్ అనేది అవ్వట్లేదు అంటే all these egg causes, tubal causes and endometrial causes, అలానే pelvic inflammatory diseases అంటే ఇన్ఫెక్షన్స్ లోపల ఏమైనా ఉన్నాయా, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా. అండ్ ఇవన్నీ ఏంటి అంటే
ఎక్స్క్లూడింగ్ ద స్పర్మ్ ఫ్యాక్టర్, అంటే స్పర్మ్ అనేది బాగుంటే ఇవన్నీ కూడా మనం చూసుకొని వీ హ్యావ్ టు గో అహెడ్. సో అప్పుడే ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.